ప్రభుత్వ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాకో తిరుపతి కోరారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇక రైతుల సౌకర్యార్థం గంగపల్లి, మోతేలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇక పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు తరాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధరను పొందాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వారి క్షేమం కోరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాలలో తూకంలో కానీ రైతులు ఇబ్బంది పడ్డ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ మొన్నటికి మొన్న చూస్తే 2 లక్షల రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు ఏదైతే దొడ్డు వడ్లకే ప్రాధాన్యత కల్పించేది, కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు సన్నాలకు కూడా మద్దతు ధరతో పాటు మరియు బోనస్ కూడా ప్రకటించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా